హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ఉమా. ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ వంకాయ మసాలా కర్రీ. ఈ వంకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి టేస్టీ కర్రీ రావాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి. తప్పకుండా మీకు ఇలాంటి టేస్టే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా? ముందుగా ఒక కడాయిని తీసుకోండి. ఇందులో అరకప్పు నువ్వులను వేసి వేయించుకోండి. ఈ నువ్వులను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోండి. అదే కప్పుతోని ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోండి. ఈ పల్లీలని సన్నని మంట పైన వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక కొబ్బరి ముక్కను తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేయించుకోండి, లేదా స్టవ్ పైన అయినా వేయించుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారాక 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పుదీనాను వేసి వేగనివ్వాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా నువ్వులని మిక్సీకి పట్టాలి. తరువాత పల్లీలు, కొబ్బరిను వేసి మిక్సీకి పట్టాలి. తరువాత ఇందులో ఇందాక మనము వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి మిక్సీకి పట్టాలి. అన్నీ ఒకేసారి మిక్సీకి పట్టినట్లయితే సరిగ్గా మెదగవు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీకి పట్టాలి. తరువాత ఇందులో నానబెట్టి ఉంచుకున్న చింతపండును నీటితో సహా వేసి మిక్సీకి పట్టాలి. తరువాత ఇందులో 3 స్పూన్ల కారము ఎవరి రుచికి తగ్గట్టు వారు వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడిని, కొద్దిగా బెల్లం తురుముని వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీకి పట్టండి. ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేయండి. వంకాయను ఈ విధంగా తొడిమెలను కట్ చేసి 4 ముక్కలుగా చేసుకోండి. వీటిని ఈ ఉప్పు నీటిలో వేయాలి. ఇలా వంకాయల్ని ఉప్పు నీటిలో వేయడం వలన తొందరగా నల్లబడవు. నేను మొత్తం 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నాను. వీటికి సరిపడా మసాలాని తయారు చేసుకున్నాను. ఇలా అన్ని వంకాయల్ని కడిగి ఉంచుకోవాలి. తరువాత ఇందాకటి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ వంకాయ ముక్కల్ని వేగనివ్వాలి. కావాలి అనుకుంటే ఇందాక మనము మిక్సీకి పట్టిన మసాలాని దీనికి స్టఫింగ్గా ఉంచి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేయడం వలన ఈ మన వంకాయ ముక్కలు చప్పగా ఉండవు. ఈ విధంగా కలిపి మూత ఉంచుకోవాలి. సన్నని మంట పైన 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. చూసారా మన వంకాయలు ఏ విధంగా రంగు మారాయో? ఈ విధంగా రంగు మారిన తర్వాత ఒకసారి కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్, ఉప్పు, కారం ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. ఇందులో ఇప్పుడు
4 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న చెక్క ముక్కని వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూను షాహీ జీరాను, 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇందాక మనము మిక్సీకి పట్టి ఉంచిన మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని 5 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. ఇలా వేగించడం వలన పచ్చివాసన అనేది ఉండదు. ఇలా బాగా కలుపుకొని వేగనివ్వండి. తరువాత మూత ఉంచి 5 నిమిషాలు వేగనివ్వండి. చూసారా, మన మసాలా కొద్దిగా రంగు మారింది, అంటే బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీరు పోసి బాగా కలపాలి. ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత ఉంచి ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయలను వేసి బాగా కలపాలి. ఈ వంకాయ మసాలా కర్రీ చాలా రకాలుగా చేసుకుంటారు. ఇది పూర్తిగా నా స్టైలు. ఇది నాకు మా అమ్మ చూపించింది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఉంచండి. మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టండి. 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. అంతే, మన టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ వంకాయ మసాలా కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.